స్కామ్ జరిగింది, ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. అలాగే ప్రైమ్ నేను వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలని ఏది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అప్పుడు మరి క్వార్టరీ లేదేమో, అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమన్నా క్వార్టరీ లేదేమో. ఒకవేళ ఆయన బయటికి పోయేసరికి అది క్వార్టరీగా కనపడుతుందేమో. అయినా విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడారని మీరో లేకపోతే కార్తిక్ గారో లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఛానల్స్ వాళ్ళు అన్వయించుకుంటా ఉండొచ్చు, కానీ అది ఏ స్కిల్ కేసులోనో లేకపోతే ఏ ఓటుకు నోటు కేసులోనో ఏదైనా జరగబోతుందన్న దీన్ని ఏమైనా ఇచ్చి ఆ క్వార్టరీ వాళ్ళు ఏమైనా అందించారేమో. మరి దేని గురించి వచ్చిందనేది మా సర్కిల్లో అయితే అవి వినపడుతున్నాయి, మరి వాళ్ళ సర్కిల్లో అవి వినపడుతున్నాయో మాకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు గతంలో మా మీద 11 కేసులు, ఈడీ కేసులు అయితేమి సిబిఐ కేసులు అయితేమి బొచ్చెడు కేసులు, దొంగ కేసులన్నీ కూడా పెట్టినటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎన్ని కేసులు వీగిపోయినాయో, ఎంతమంది అధికారులకు రిలాక్సేషన్ వచ్చిందో అన్నీ చూసాం. ఇలాంటి దొంగ కేసులు ఎన్ని పెట్టినా లేకపోతే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు అసలు ఈ రోజు మళ్ళీ లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు వచ్చిందయ్యా అంటే, నిన్నటికి నిన్న సంక్రాంతి పండగ రోజున జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఘటన. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చిన్న టిన్ బీర్స్ తెచ్చుకొని ఏదో ఒక 4-5 కలిసి కొన్ని బీర్లు తెచ్చుకొని తాగి కలుషితమైనటువంటి కల్తీ మద్యాన్ని తాగి 2 మరణించటం జరిగింది. ఈ టాపిక్ డైవర్ట్ చేయటం కోసం, ఎందుకంటే మల్క చెరువు లాంటి ప్రాంతంలో సొంత యూనిట్లు కార్ఖానాలు పెట్టి, అలాగే ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి గ్రామంలో కూడా కల్తీ మద్యం కార్ఖానాలు పెట్టి నడిపినటువంటి చరిత్ర అంతా కూడా ఇప్పుడు బయటకు రాబోతుంది. ఎందుకంటే 2 అసూలు బాసినటువంటి పరిస్థితిని మనం చూసాం. వాటన్నిటినీ డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం మాత్రమే ఒక పావుని వాడి ఒక స్టేట్మెంట్ ఇప్పించినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సంక్రాంతి పండగ అనేది ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండగ. అలాంటి పండగలో నగ్న నృత్యాలు, పేకాటలు, గుండాటలు, కోడి పందాలతోటి ఈ రాష్ట్రం అబాసు పాలైనటువంటి పరిస్థితి. వీటన్నిటినీ డైవర్ట్ చేయాలంటే కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అభివృద్ధి పయనంలో దావోసిపోయారంట. ఏం చేస్తా ఉన్నారు సార్? ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి మర్డర్లు, పల్నాడులో మంద సల్మాన్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, ఒక దళిత యువకుడు, అలాంటి వారిని మట్టు పెట్టడం జరిగింది. ఏంటయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారంట. 18 నెలలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి 400 కుటుంబాలు ఊరు వదిలిపెట్టి పారిపోయి తన భార్యకి బాగా